హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే అందరూ అయితే భోజనం చేస్తూ ఉండగానే రాహుల్ అయితే రాజ్ మేనేజర్ మూర్తి నా ఆఫీస్లో చేరాడు. తీరా అతడు నీకు చెప్పకుండా వచ్చాడని తెలియక నేను జాయిన్ చేసుకున్నాను. సారీ రాజ్, నువ్వేమనుకుంటున్నావు అని నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసాను. కానీ రాజ్ అయితే దానిదే ముందులే రాహుల్ అని చెప్పేసాను. కానీ అప్పుడే రాజ్ని అయితే సుభాష్ అయితే తిడతాడనమాట. రే రాజ్, అలా ఎలా చేస్తాడు రా మేనేజర్ రాహుల్, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూనే ఆఫీస్లో అందరినీ నమ్మేయద్దు రాజ్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తాడనమాట. రాహుల్ అయితే ఇన్నోసెంట్గా నటించేసరికి రాజ్ అయితే అదేం లేదులే డాడ్, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు. రాహుల్ అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటాడనమాట. మీ అందరినీ మామూలు దెబ్బ కొట్టనని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే అప్పుకైతే కానిస్టేబుల్ శేషు అయితే ఫోన్ చేస్తాడనమాట. మేడం, పాప తండ్రి అశోక్ వచ్చాడని చెప్పేసి చెప్పగానే అదేంటి, మనం ఆల్రెడీ చెప్పాం కదా మధ్యాహ్నం రమ్మని అని చెప్పేసి అప్పు అయితే అంటుందన్నమాట. అంటే ఆయనకి మధ్యాహ్నం ఏదో పని ఉందంట మేడం, అందుకే ఇప్పుడు వచ్చాడు అని చెప్పేసి చెప్పగానే అప్పు అయితే అవునా అని చెప్పేసి కాసేపు ఆలోచించి అనగానే శేషు అయితే మేడం పోనీ అతన్ని ఈవినింగ్ రమ్మని చెప్పనా అని చెప్పేసి అనగానే వద్దు అతనితో నేను మాట్లాడాలి, ఇప్పుడే వస్తున్నా, నా క్యాబిన్లో కూర్చోబెట్టు అని చెప్పేసి అప్పు అయితే ఆ కానిస్టేబుల్తో చెప్తుంది అనమాట. అప్పు అలా చెప్పేసరికి కానిస్టేబుల్ శేషు అయితే సరే మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేసి అశోక్ గారు మీరు వెళ్ళి మేడం క్యాబిన్లో కూర్చోండి, ఆవిడ వస్తున్నారని చెప్పేసి చెప్తాడనమాట. అశోక్ అయితే వెళ్ళి అప్పు క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే పాప మిస్సింగ్ మిస్టేక్కి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్టే ఉంటుంది సీన్ చూస్తే. అప్పు అయితే పుస్తకం చదువుకుంటున్న కళ్యాణ్ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చి నేను ఆఫీస్కి ఇప్పుడే వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యి, అత్తయ్యకి ఏదో ఒక కథ అల్లి చెప్దా, నువ్వు రైటర్వే కదా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుందన్నమాట. అమ్మో నా వల్ల కాదు పొట్టి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు. చివరికి అప్పు అలిగేసరికి సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు అనమాట. కిందకి అప్పుని తీసుకొని భార్య యూనిఫామ్ను బ్యాగ్లో అయితే పెట్టుకుని డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, అప్పుని తీసుకొని రమ్మని చెప్పింది డాక్టర్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పి తిప్పలు పడి మొత్తానికి అప్పుని అయితే ఇంట్లోంచి బయటకు అయితే తీసుకుని వెళ్తాడు. ధాన్యలక్ష్మి అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మరి ఇద్దరిని అయితే బాగా విసిగిస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఇద్దరు కలిసి అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి అయితే బయటపడతారు. తర్వాత సీన్లో అయితే కావ్య రాజ్ ఇద్దరు అయితే కంపెనీ డెవలప్మెంట్ గురించి కొత్త డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కావ్య డిజైన్స్ వేస్తూ ఉండగానే రాజ్ అయితే చూస్తూ ఉంటాడు. ఎంతలో రాహుల్ అయితే వచ్చేసి అప్పుడే మీరు కష్టపడిపోతున్నారు కంపెనీ కోసం, మీరు గ్రేట్ అని చెప్పేసి కావ్య వేసే డిజైన్ మీద చూస్తూ ఉండగానే వెంటనే కావ్య అయితే ఆ డిజైన్ని దాచేస్తానమాట. వెంటనే రాజు అయితే రే తమ్ముడే పేకాట మా డిజైన్స్ ఐడియాస్ కాపీస్ కొట్టొద్దని చెప్పేసి చెప్తున్నా, నువ్వే సొంతగా ఎదగాలి, వెళ్ళి అని చెప్పేసి అంటాడనమాట రాహుల్ని. రాహుల్ అయితే సరేలే రాజు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తాడు. రే చూడక వెళ్ళు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. రాహుల్ అయితే నువ్వు గ్రేట్ రాజ్, నీకు వెనుక కూడా కళ్ళు ఉంటాయి, చాలా తెలివైన వాడివి నువ్వు, అందుకే సక్సెస్ సాధిస్తున్నావు, దీన్ని కూడా టిప్గా తీసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళినట్టే వెళ్ళి గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చి విలన్లా చూస్తూ రాజ్ ఈసారి నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. తర్వాత రాజ్ కావ్య ఇద్దరు అయితే గుడికి అయితే వెళ్తారనమాట. అక్కడ కావ్య రాజు ఇద్దరు అయితే పూజ చేయించుకుంటారు. కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోగానే రాజు అయితే పట్టుకుంటాడు అనమాట. ఆ రోజే నన్ను అర్థం చేసుకుని అబార్షన్ చేయించుకుని ఉంటే ఈ రోజు నీకు పరిస్థితి ఇలా ఉండేదా చెప్పు అని చెప్పేసి కావ్యని అయితే అంటూ ఉండగానే అప్పుడే అక్కడ ఉన్న పంతులు అయితే విని ఏమైంది నాయన, ఎందుకు ఆవిడ్ని తిడుతున్నా అని చెప్పేసి అంటాడనమాట. రాజు అయితే తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసిన క్షణం నా భార్య చనిపోతుంది పంతులు గారు అని చెప్పేసి చాలా బాధగా చెప్తాడనమాట. ఆ పంతులు అయితే మీరేం బాధపడొద్దు, కేరళలోని అలంపి దగ్గర అడవిలో సింధూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో వరసిద్ధి ఆచార్యులు వారు ఈ సమస్యకు ప్రకృతి వైద్యం అందిస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి సలహా ఇస్తారనమాట. ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.